తెలుగువారికి ఎంతో ఇష్టమైన పెరుగువడ ఇది పిల్లలకు పెద్దలకు అందరికీ చాలా ఆరోగ్యకరమైనది. ఇందులో ప్రోటీన్స్ ప్రోబయోటిక్స్ అన్నీ సమృద్ధిగా ఉంటాయి. అందువల్ల అందరికీ ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇప్పుడు మనం ఈ పెరుగువడను ఎలా తయారు చేయాలో ఒకసారి చూద్దాం. పెరుగువడ తయారు చేయడానికి ముందుగా నేను ఒక 1/2 లీటరు పెరుగు తీసుకున్నాను. దీనిలోకి పోపుకి కావలసిన పదార్థాలు మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు, అల్లము ఒక అంగుళం ముక్క తీసుకొని సన్నగా తరిగి పెట్టుకొని దీన్ని బాగా మెత్తగా దంచాలి. దీనిలో దంచేటప్పుడు కొంచెం ఇంగువ కూడా వేసుకొని మెత్తగా దంచుకోవాలి. ఇలా మెత్తగా దంచుకున్న తర్వాత దీనిలో కొంత వాటర్ పోసి బాగా దీన్ని కలుపుకోవాలి. మనకు కావాల్సింది ఈ అల్లం జ్యూస్ మాత్రమే, అల్లం మొత్తం వేయము. ఇలా బాగా కలిపిన తర్వాత దీన్ని ఇలా వడకట్టుకోవాలి. ఇప్పుడు మనం ఇందులో తగినంత ఉప్పు వేసుకుంటాం. ఉప్పు కొంచెం చూసుకొని వేసుకోవాలి, ఎందుకంటే మనకి గారెల్లో కూడా ఉప్పు ఉంటుంది కాబట్టి కొంచెంగా వేసుకోవాలి. ముందు 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని అది కాగిన తర్వాత ఈ దినుసులను ఇందులో వేసేసుకోవాలి. పోపులో కూడా కొంచెం ఇంగు వేసుకుంటే బాగుంటుంది టేస్ట్గా. దినుసులు వేగిపోయాయి. ఇప్పుడు లాస్ట్గా పచ్చిమిర్చి, కరివేపాకు కూడా ఇందులోనే వేసేస్తాం. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి పచ్చిమిర్చి కొంచెం వేగనిచ్చి ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పెరుగులో వీటిని కలిపేసుకోవాలి. మనకు కొంచెం పలచం చేసుకోవడానికి ఒక అరకప్పు నీళ్ళు కూడా పోసుకోవాలి. చూడండి, ఇట్లా ఇంత పలచగా వచ్చిన తర్వాత దీనిలో మనం ఇప్పుడు గారెలను కాల్చుకొని డైరెక్ట్గా ఈ పెరుగులో వేసేసుకుంటాం. మీకు గారెలు ఎలా చేయాలనేది వీడియో ఇంతకుముందు నేను ఒకటి పెట్టాను, దాని లింక్ ఒకటి మీకు ఇందులో డిస్క్రిప్షన్లో పెడతాను, మీరు అవి చూసి నేర్చుకోవచ్చు. ఇప్పుడు గారెలు అయితే చేసి వేస్తాను. ఇందులో పెరుగులో పోపు వేస్తూనే ఎంతో మంచి స్మెల్ వస్తుంది. అది ఆ స్మెల్ చూస్తుంటేనే మీకు పెరుగువడ తిన్న ఫీలింగ్ వచ్చేస్తుంది. ఇప్పుడు మనం ఇందులో గారెలు చేసుకొని వేసుకుందాం. ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకుని గారెలను వీటిని డైరెక్ట్గా మనం ఈ తయారు చేసి పెట్టుకున్న పెరుగులో వేసేసుకోవాలి. అప్పుడు వేడి మీద వేస్తే చక్కగా పెరుగునంతా పీల్చేసుకుంటుంది. మంచి టేస్టీగా, సాఫ్ట్గా, స్మూత్గా గారెలు తయారవుతాయి. చూడండి, ఇట్లా వాటిని పెరుగులోకి మనం ముంచేసేయాలి. ఇట్లా డైరెక్ట్గా వేసేయాలి. ఒక అరగంట లోపే మనకి చాలా సాఫ్ట్గా తయారైపోతాయి పెరుగు వడలు.
ఇట్లా ఎంతో రుచికరమైన పెరుగు వడ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఇది ఎంత సాఫ్ట్గా ఉందో చూద్దాం. చూడండి ఇలా ఎంత సాఫ్ట్గా టేస్టీగా ఉంది. దీన్ని మనం ఇట్లా పెరుగు అన్నీ కలుపుకొని తింటే చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. ఓకే, ఈ వంటకం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.